పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వైఎస్ఆర్సీపీకి రాయలసీమలో వేవ్, వైసీపీ రాయలసీమ జిల్లాలో పుంజుకుంటుందట. గత ఎన్నికల ప్రభావం నుంచి కోలుకొని 40 నియోజకవర్గాల్లో ఫ్యాన్ వేవ్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మళ్లీ పుంజుకుంటున్నట్లు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో కోల్పోయిన స్థానాలను తిరిగి నిలబెట్టుకునే దిశగా ఫ్యాన్ పార్టీ అడుగులు వేస్తుంది. అయితే అన్ని ప్రాంతాల్లో కాదు, ప్రస్తుతం రాయలసీమలో మాత్రం వైసీపీ బలం క్రమంగా పెరుగుతున్నట్లు అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏడాదిలోనే రాయలసీమలోని 4 జిల్లాల్లో సీన్ చేంజ్ అయినట్లు కనిపిస్తుంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుపరచడంతో పాటు ఆధిపత్య పోరు రాయలసీమలో నేతల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. అదే కూటమి పార్టీ విజయానికి ఇబ్బందికరంగా మారుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాయలసీమలో 4 జిల్లాలున్నాయి. చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 4 జిల్లాల్లో కేవలం 7 చోట్ల మాత్రమే గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో కేవలం 3 స్థానాల్లో గెలిచింది. అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే ఒక్క స్థానంలోనూ గెలవలేదు. కర్నూలు జిల్లాలో 12 స్థానాలుంటే వైసీపీ 2 స్థానాల్లోనే విజయం సాధించింది. చిత్తూరు జిల్లాలో 14 స్థానాలుంటే కేవలం వైసీపీ 2 స్థానాలకే పరిమితమైంది. మిగిలిన 12 స్థానాలను కూటమి గెలుచుకుంది. కూటమి పార్టీలు గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడంతో పాటు అందరూ కలిసి సమన్వయంతో పనిచేయడం కూడా గత ఎన్నికల్లో గెలుపుకు కారణం చెబుతున్నారు. అయితే మంత్రి పదవుల దగ్గర నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు కూటమి నేతల్లో అసంతృప్తి పెరిగిందంటున్నారు. అభివృద్ధి పనులు ఇలా జరుగుతున్నప్పటికీ నేతల మధ్య కీచులాటలు ప్రతి నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. 3 పార్టీల నేతలకు నియోజకవర్గాల్లో పొసగడం లేదు. తమ వల్లనే గెలుపు సాధ్యమైందని నమ్మిన నేతలు ఎన్నికల ఫలితాల తర్వాత తమ వారికి అన్యాయం చేసి వేరే వారికి, ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో రాయలసీమలో దాదాపు 40 నియోజకవర్గాల్లో కూటమి నేతలకు మధ్య యుద్ధం నేరుగానే జరుగుతుంది. ఒకరినొకరు సహకరించుకునే పరిస్థితి కనిపించలేదు. తాము సీట్లను త్యాగం చేసి కూటమి పార్టీలకు కట్టబెట్టినా వారు కేర్ చేయడం లేదన్న భావన అన్ని పార్టీల్లో నెలకొంది. దీంతో నియోజకవర్గాల్లో కూటమికి కష్టాలు మొదలయ్యాయి అంటున్నారు. ఇక ఎమ్మెల్యేలపై కూడా ఏడాది కాలంలోనే వ్యతిరేకత పెరగడం కూడా రాయలసీమలోనే ఎక్కువగా జరుగుతుందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసినా అక్కడ మాత్రం నేతలు ఒకరినొకరు సహకరించుకునే పరిస్థితి లేదని అధికార పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. మరోవైపు జగన్ పట్ల సానుభూతి కూడా క్రమంగా పెరుగుతుండటంతో రాయలసీమలో వైసీపీకి కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.